అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. మన నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. మన నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. కీర్తన గ్రంథము 82వ కీర్తన భాగంగా నేనే చదువుతున్నా. నా వెనుక మీరు కూడా మరి అదే మాట చెప్పండి. 82వ కీర్తన ఉత్తర ప్రచురములుగా చదువుకుందాము. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుడు ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి. శ్రమ గల వారికి దీనులకును న్యాయం తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదలుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారుడనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోనట్లు మీరును చనిపోదురు. అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకే స్వాస్యముగా ఉందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తనలో మంచి కళ్ళు మూసుకున్నట్లే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులైన యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు 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 స్తుతులు మొదలు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుతీడివి, అత్యున్నతమైనటువంటి సింహాసనాసురుడివి, అన్ని నామముల కంటే పైనామం గల వాడైనటువంటి యేసయ్య, మీ దయగల
కలిగి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. స్వామి దీవించండి, ఆశీర్వదించండి. ఆశ్చర్యకరమైనటువంటి నీ కార్యాలను జరిగించి మీరే మహిమ పొందండి. ఈ దినమందు అక్కడ ఆయన ఈ కూడికను బట్టి నీకు స్తోత్రాలు. ఈ కూడికను ఆది నుంచి అంతవరకు తోడుగా నడిపించండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చినటువంటి వారు శ్రద్ధగా నీ వాక్యముని విని నీ యందు నాయనా తండ్రి ప్రభా నాయన నెమ్మది కలిగిన వారి నీ యందు నాయన అభివృద్ధి చెందిన వారి నాయనా తండ్రి ప్రభా ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు ప్రతి ఒక్కరిని దీవించండి. వారి చేతి పనులను ఆశీర్వదించండి. వారి యొక్క ఆరోగ్య విషయంలో ఆశీర్వాదం కలుగుతండి. నైనా తండ్రి ప్రభా నైనా వారి ఇంటిలో ఆశీర్వదించండి. నైనా తండ్రి ప్రతి విషయంలో కూడాను నైనా నీ బిడ్డలను ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఇదిగో ఈ ఆరాధనను మీ చేతులుగా పిలుస్తూ మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి స్తోత్రం కలుగును గాక. విన్నటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఒక ముఖ్యమైనటువంటి సంగతి మనం తెలుసుకోవాలి. ఏమిటంటే అది యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన సంగతి మనకు అందరికీ తెలిసిన విషయమే. యేసు ప్రభు వారు ఇలారా పరమందు తండ్రితో కూడా మంచి సహవాసం కలిగి ఉన్నారు. ఆయన గురించి మనం తెలుసుకోవాలి. పరమందు తండ్రితో సహవాసాన్ని కలిగి ఉన్నారు. మరి దూతల చేత పరిచర్య పొందుతూ ఉన్నారు. ఆయన మహిమలోకములో ఆ మహిమలోకానికి రాజు అయి ఉన్నాడు. మరి ఇంత చక్కనైనటువంటి ఆ స్థలాన్ని లేదంటే అంతటి ధన్యతను ఆయన విడిచిపెట్టుకొని మన కొరకు ఈ భూమి మీదకి మనలాంటి రక్తమాంసములతో కూడినటువంటి శరీరాన్ని ధరించుకుని రావటానికి గల కారణం ఏంటి, అసలు ఆయనే రావటానికి గల కారణం ఏంటి అనబడేటటువంటిది పిల్లారా మనం తెలుసుకుందాం. పిల్లారా దేవుడికి స్తోత్రం. ముఖ్యంగా మొదటిగా పిల్లారా మానవులు ఏమై ఉన్నారు అనబడేటటువంటిది ఒకసారి ఆలోచించాలి. మానవుల గురించి మనం ఆలోచించినట్లయితే మానవులను మొదట్లో సృష్టించినప్పుడు ఆదిలో ఆదాము హవ్వములు ఉన్నప్పుడు ఏ పాపములకు చోటు లేదు. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమిటా మాట అంటే, మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పేసి దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఆదికాండం 3వ అధ్యాయంలోకి వెళ్లి చూసినట్లయితే పిల్లరా సర్పము కుయుక్తితో అవ్వముతో మాట్లాడి పండు తినేటట్లు చేసింది. అక్కడి నుంచి మరి ఆదాము కూడాను ఆ భార్య యొక్క మాట విని ఆ పండు తిన్నాడు. అప్పుడు పిల్లార మానవ జీవితంలో పాపం అనేటటువంటిది ప్రవేశించింది. అంతవరకు పాపం ఈ లోకాన్ని మనుషుల్ని ఏలుబడి చేయటం లేదన్నమాట. ఈ పాపము మనుషుల్లోకి పిల్లార ఎలాగైతే ప్రవేశించిందో అంటే వీళ్ళు పాపం చేయటానికి, ఎందుకంటే బైబిల్లో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో గమనించినట్లయితే పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పి అంటుంది. అంటే దేవుడు ఆజ్ఞాపూర్వకంగా ఇచ్చినటువంటి ఆజ్ఞను తిరస్కరించి దేవుడి మాటను ఉల్లంఘించి మానవుడు ఏదైతే తప్పు చేస్తున్నాడో దేవుడి దృష్టిలో నేరం అవుతుంది. అక్కడి నుంచి ఆ రీతిగా పాపము మనిషి జీవితంలోనికి వచ్చింది. ఆ పాపాన్ని తీసివేయటానికి దేవుడు శతవిధాలా ప్రయత్నం చేశాడనమాట. అయితే ఆదాము దగ్గరే పిల్లారా మరి మనిషికి గొప్ప అవకాశం ఇచ్చాడు. ఏమిటి అవకాశం అంటే పిల్లారా ఆదాము చేసినటువంటి తప్పును బట్టి ఆదాము పాపం చేశాడనేటటువంటి విషయాన్ని దేవుడు గ్రహించినప్పుడు పిల్లారా వారి పాపము క్షమించబడిన కొరకు పిల్లారా పాపం వల్ల జీవితం మరణం అని చెప్పి మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే దాని ఫలాన్ని అంటే పాపం తాలూకు ఫలాన్ని మానవుడు అనుభవించకుండా దేవుడు ఏం చేశాడంటే ఒక గొర్రె పిల్లని వధించాడనమాట. దేవుడికి స్తోత్రం. ఒక గొర్రె పిల్లని వధించడం జరిగిందనమాట. మనం గమనించినట్లయితే పిల్లారా మరి ఆది కాండము లో చూసినట్లయితే తీనవసరం నేను చెప్పేస్తానమ్మా. సరే, ఆది కాండంలో చూసినట్లయితే 4వ అధ్యాయము 3వ అధ్యాయంలో చూసినట్లయితే 21వ వచనం. ఆది కాండము
3వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే దేవుడైనటువంటి యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. వారు ప్రియులారా దిగంబరులుగా ఉంటున్నప్పుడు పసిపిల్లల వంటి మనస్తత్వాలు కలిగి వారు జీవించారు. ఎప్పుడైతే తినకూడదని చెప్పినటువంటి పండుని వాళ్ళు తిన్నారో, పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో వారి బాహ్య నేత్రాలు, భౌతికమైన నేత్రాలు తెరవబడి వారికి సిగ్గు కలిగి పిల్లారా పాపము చేత వారు ఏమయ్యారని అంటే పిల్లారా ఈ భౌతికమైనటువంటి లోకాన్ని, లోక సంబంధించినటువంటి విషయాలు తెలుసుకొని అరే మేము దిగంబరులుగా ఉన్నామని చెప్పేసి పిల్లారా వాళ్ళు ఏం చేశారని అంటే కచ్చడములు ఆకులతో వస్త్రాలు చేసుకుంటే దేవుడు ఆ విషయాన్ని గ్రహించి పిల్లారా అప్పుడు వారికి చర్మపు చొక్కాయలను వారికి ఇచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. అంటే ఆదాము కాలంలోనే పాప క్షమాపణ నిమిత్తము దేవుడు పని ప్రారంభించాడు. మనుషులు చేసినటువంటి పాపాలు క్షమించబడాలి అనబడేటటువంటి ఉద్దేశంతో పిల్లారా ఆనాడే ఒక ప్రణాళిక వేశాడు. అయితే తర్వాత మళ్ళా కొంతకాలం పోయిన తర్వాత దేవుడు తనకంటూ ఒక జనాంగం ఉండాలని అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అబ్రహాముని ఏర్పాటు చేసుకునేటప్పుడు అబ్రహాముని దేవుడు దీవించాడు. ఏదైతే అబ్రహామునకు అన్ని ఉన్నాయి కానీ సంతానం ఒకటే లేదు. అప్పుడు సంతానం ఇచ్చాడు దేవుడు. 100 సంవత్సరాలప్పుడు దేవుడు చక్కనైన సంతానాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు అబ్రహాముని పరీక్షించడం మొదలు పెట్టాడు. ఈ సంతానాన్ని ప్రేమిస్తున్నాడా లేకపోతే నన్ను ప్రేమిస్తున్నాడా అనబడేటటువంటి విషయాన్ని పరీక్షించినప్పుడు పిల్లారా దేవుడు ఏం చేశాడని అంటే నీకు ఉన్నటువంటి ఒక్కొక్క కుమారుడిని నాకు బలి ఇచ్చాను అంటే అబ్రహాము ఎంత మాత్రమో వెనుదీయక తన భార్యతో కూడా సంప్రదించకుండా దేవుడికి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడనమాట. అంటే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుని బలి తీసుకోవాలనేది దేవుడి యొక్క ఉద్దేశం కాదు. అబ్రహాము తనని ప్రేమిస్తున్నాడా, తన ద్వారా వచ్చినటువంటి అంటే అనుగ్రహించబడినటువంటి బహుమానమైనటువంటి కుమారుని ప్రేమిస్తున్నాడా అనబడేటటువంటిది దేవుడు పరీక్షించాడు. కానీ అక్కడ అబ్రహామే నెగ్గాడు అనమాట. దేవుడికి స్తోత్రం. సో అయితే అబ్రహాం కుమారుని దేవుడు తీసేసుకున్నాడు అని అంటే పిల్లారా అక్కడ ఆది కాండంలో చూసినట్లయితే 22వ అధ్యాయం చూద్దాము. చూడండి 22వ అధ్యాయము 22వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా మొదలు కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలును వెనుక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారుడికి మారుగా పెట్టి దాని బలి అర్పించెను. దేవుడికి స్తోత్రం. కుమారుడికి మారుగా పిల్లారా అక్కడ మరి ఇస్సాకుకు బదులుగా అక్కడ ఒక గొర్రె పిల్లను వధించడం జరిగింది. దేవుడికి స్తోత్రం. తర్వాత మరి చాలా కాలం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు దేశములో బానిసలుగా ఉంటున్నటువంటి తరుణంలో అక్కడ కూడాను ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా హెబ్రీయులు లేకపోతే ఇశ్రాయేలు అనబడేటటువంటి వీళ్ళు బానిసలుగా జీవిస్తున్నారనమాట. ఆ బానిసత్వంలో నుంచి విడిపించబడుటకు దేవుడు అక్కడ కూడాను ఒక బలి పశువును తీసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. బలి పశువును తీసుకున్నాడు. ఎంతకాలం పడుతున్నారంటే 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో వీళ్ళు నివాసం చేసినట్టుగా కనబడుతుంది. ఈ కాలం అంతట్లో దేవుడు వారిని కాస్తూ వచ్చాడు. అయినను వారు దేవుడికి మొర పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషేని ఎన్నుకొని మోషే ద్వారా వారిని బయటికి తీసుకొచ్చాడు. అయితే ఐగుప్తు దేశం అంతటిలో కూడాను అంటే దేవుడు ఏం చెప్పాడని అంటే నేను నా మరణదూతను పంపిస్తున్నాను. మరణదూత మరి లోకమంతా కూడా సంచరించినప్పుడు మీ ఇళ్లలో ఎవరైతే ఉంటున్నారో మీ ఇంటి గడప కమ్ములకు రక్తపు మరి వధించబడినటువంటి బలి పశువు తాలూకా రక్తాన్ని ఆ గడప కొమ్ముల మీద పూసినప్పుడు ఆ గుమ్మాన్ని దాటి వెళ్ళిపోతుంది మరణదూత. దాన్ని పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ దాటిపోయాను. గమ్మమనిసి అంటే దాటిపోయాను. సో అలా దాటిపోయి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు ఎవరైనా బయటకు వస్తే మాత్రం నా పుచ్చి కాదు, వారి ప్రాణానికి వాళ్లే ఉత్తరవాదులు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలులందరూ కూడాను ఒక బలి పశువును తెచ్చుకొని ఆ బలి పశువును వధించి ఆ గడప కమ్ముల మీద దాని రక్తమును పూసినప్పుడు మరణ దూత వెళ్ళిపోతుంది అనమాట. దేవుడికి స్తోత్రం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు మారుగా
ఇక్కడ కూడాను గొర్రె పిల్ల వధించబడింది. దేవుడికి స్తోత్రం. చూడండి పిల్లలు సృష్టి ఆది నుంచి చూసినట్లయితే ఇలాగా దేవుడు మానవుల పట్ల తన క్షమాపణను కనపరుస్తూనే ఉన్నాడు, తన క్షమాపణను అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఎంత మాత్రమూ పిల్లారు ఆ క్షమాపణను తీసివేయలేదు. సరే అక్కడితో ముగిసిపోయిందా అని అంటే పిల్లారు నూతన నిబంధన నవీన కాలం యేసుక్రీస్తు కాలం వచ్చేసింది. ఆ కాలం నాటికి కూడా ఇంకా మనుష్యులు పాపాలు చేస్తూ తప్పులు చేస్తూ పిల్లారు దేవుడికి విరుద్ధంగా పిల్లలు నడుస్తున్నప్పుడు మనుషుల యొక్క పాపాలు తీసివేయాలని దేవుడు మరి యొక్క ప్రణాళిక వేసుకున్నాడు. పిల్లలు దేవుడికి స్తోత్రం. ఏమిటా ప్రణాళిక అంటే ఇంతవరకు జంతువుని తీసుకొచ్చి ఒక బలి పశువుని తీసుకొచ్చి బలి అర్పించి మానవుని యొక్క పాపాలు తొలగించడం జరిగింది. ఇప్పుడైతే ఆయనే అంటే దేవుడే మానవుడిగా శరీరధారిగా జన్మించి మరి ఆ శరీరంతో పాటు జీవిస్తూ మానవుల కొరకు ఒక మానవుడి యొక్క మరి మరణము అవసరమయ్యిందన్నమాట. ఎందుకంటే ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము మనిషిని శుద్ధిపరచలేకపోతుంది కనుక ఆయనే పిల్లారా మరి పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుడిగా జీవిస్తూ పిల్లారా మనుషులందరి కొరకు తన రక్తమును చిందించడం అనేటటువంటిది జరిగిందనమాట. అందుకే యోహాను సువార్తలో కూడా యేసు ప్రభువును పోలుస్తున్నటువంటి విధం చూద్దాం. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల యోహాను అంటున్నాడు. యేసు ప్రభువును చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్నా దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి యేసు ప్రభువును చూసి పలుకుతున్నటువంటి మాట అన్నమాట. హల్లెలూయా. సో మరి ఈ ఆయన 33.5 సంవత్సరాల వయసులో మొత్తం మీద ప్రియులారా ఆయనని ఏం చేశారంటే మతాధికారులు వాళ్ళు వీళ్ళు నిందించి దూషణ చేసి నేరాలు మోపుతూ మొత్తం మీద యేసుక్రీస్తుని శిలువ మరణానికి అప్పగించారు. ఇది జరగవలసినటువంటి స్వచ్ఛం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మరణిస్తేనే గాని మనకు ఏ విధమైనటువంటి మరి రక్షణ భాగ్యం అంటే పాపం చేసి బ్రతుకుతున్నాం. జన్మ పాపము కర్మ పాపము అనబడేటటువంటి మనల్ని వెంటాడుతున్నాయి. ఆనాడు చూడండి ఆదాము చేసినటువంటి పాపం మనిషిని నేటికి వెంటాడుతూ ఉంది. పిల్లలు నేటికి అనేక మంది మరణాన్ని చూసి భయపడుతూ భయభ్రాంతులు అవుతున్నారు. ఈనాడు కరోనా ద్వారా మరణం వెంటాడుతుంది. ఒకప్పుడు కలరాని బట్టి మరణం వెంటాడింది. తర్వాత ఇంకొకసారి అయితే టీబీ క్షయ వ్యాధిని బట్టి మరణం వెంటాడుతుంది. ఈనాడు ఇంకా కొన్ని వ్యాధులునే HIV AIDS ద్వారా మరణం వెంటాడుతుంది, లేకపోతే యాక్సిడెంట్స్ ద్వారా మరణం వెంటాడుతుంది. ఇలాగా మానవుణ్ణి మరణము వెంటాడుతూ ఇలారా మానవుడి జీవితంలో భయప్రాంతులు కలుగజేస్తున్నమాట. ఈ మరణమును తీసివేయటానికి, మరణము నుంచి విడిపించడానికి, మరణ శిక్షను రద్దు చేయటానికి పిల్లారా యేసుక్రీస్తుగా మరి దేవాది దేవుడే ఇంత గొప్ప ప్రణాళిక వేశాడనమాట. దేవుడికి స్తోత్రం. అయితే ఎందుకంటే ఈ మరణము పిల్లారా మన మీదకి వచ్చి పిల్లారా మన మీద వెలుగుతానం చేస్తుంది అని అంటే మనం ఏమై ఉన్నామని అంటే మన అవసరాల కొరకు మనము అమ్ముడుపోయాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో గమనించినట్లయితే యెషయా గ్రంథము 51వ అధ్యాయం చూడండి పిల్లరా. ఒకసారి మాట చూపిస్తాను. అధ్యాయము యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మివేసి తిని మీ దోషమును బట్టి మీరు అమ్మబడితేరి. దేవుడికి స్తోత్రం. మన దోషములు అంటే దోషం అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటమే దోషపూరితమైనటువంటి జీవితం అన్నమాట. దేవుని మాట వినకుండా మన ఇష్టం వచ్చినట్లు మనకు నచ్చినట్లు జీవించడమే పిల్లారా దోషం అన్నమాట. అలాంటి దోషపూరితమైన అంటే ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నాము అంటే మన అవసరాలను తీర్చుకోవటానికి, మన అక్కరలు తీర్చుకోవటానికి పిల్లారా మనం ఇలాగ చేస్తున్నాం అన్నమాట. ఈ కారణం చేత అంటే ఏమైపోయింది ఇక్కడ ఒక విషయం గమనించాలి పిల్లారా. అసలు ఎందుకు మనం ఇలా పాపంలో పడిపోవటానికి గల కారణం ఏంటంటే ఆదిలో ఆదాముతో అవ్వముతో మాట్లాడింది ఎవరు అంటే అపవాది సర్పము చాలా కుయుక్తి గలది.
ఈ కుయుక్తితో పిల్లారా ఆదాము హవ్వని మోసం చేసింది. తర్వాత ఆదాము కూడా మోసపోయాడు. ఈనాడు మనం కూడాను పిల్లారా మరి జనరేషన్ అలా వస్తూ ఇప్పటికీ కూడాను మనం మోసపోతూనే ఉన్నాము. సాతానుడి దగ్గర, సాతానుడి యొక్క చెప్పు చేతుల్లో ఉన్నాం, సాతానుడి యొక్క బందీలుగా ఉన్నాం, సాతానుడికి బానిసలుగా మనం బ్రతుకుతూ ఉన్నాం అన్నమాట. అయితే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ బానిసత్వంలో నుంచి పిల్లరా సాతానుడి యొక్క అధికారంలో నుంచి మనం విడుదల పొందాలనేటటువంటిది దేవుడి యొక్క ఉద్దేశము. దేవుడికి స్తోత్రం. నేను ఒక మాట ఆలోచిస్తున్నాను, ఎందుకంటే పిల్లరా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సాతాన్ని పిల్లరా ఎప్పుడైతే పిల్లరా ఆ సాతానుడు విజృంభించాడో సాతానుని అప్పుడే నాశనం చేసేయచ్చు, అప్పుడే అంతమొందించవచ్చు. కానీ పిల్లల దేవుడి యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? పిల్లల నిజంగా దేవుడి యొక్క ప్రేమల గురించి ఆలోచిస్తే పిల్లల చాలా అంటే ఆయన ప్రేమను కూర్చి వర్ణించలేము, వివరించలేము అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ప్రేమైనటువంటి దేవుడి పిల్లరా, మనమందరము సాతానుడి యొక్క కబంధ హస్తాల్లో బానిసలుగా ఉన్నాం పిల్లల. వాడి చెప్పు చేతుల్లో ఉన్నాం. అపవాది ఏదేది చెప్తున్నాడో మనం అది చేస్తున్నాడు కనుక వాడికి బానిసలం కనుక వాడికి సొత్తుగా మారిపోయాం, వాడికి అమ్ముడిపోయాం. మనం అమ్ముడిపోయాం. మీ అప్పుల వారిలో నేను ఎవరికైనా అమ్మివేశాను, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితే అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. కనుక మన దోషంలో పెట్టి అమ్మబడిపోయాం కనుక వాడి దగ్గర బానిసలుగా ఉన్నాం. వాడు ఎక్కడికి వెళ్తా మనం అక్కడికి వెళ్తున్నాం. వాడికి ఏది శిక్ష దేవుడు విధిస్తే అదే శిక్ష మనకు కూడాను వస్తా ఉంది. అందుకే దేవుడు పిల్లారా ఆ దినాన్ని పిల్లారా అంటే ఎప్పుడైతే పాపము ప్రబలిపోయిందో మానవుడు వినకుండా సాతానుడి చేతుల్లోనూ సాతానుడి బందీలుగా మారిపోయాడు. అప్పుడే సాతానుని అంతమొందించి ఉండవచ్చు. కానీ సాతానుడితో పాటు మనము కూడా పిల్లారా నాశనం అయిపోతాం. సాతానుడితో పాటు మనం కూడాను ఆ అగ్ని గంధకములతో మండేటటువంటి గుండంలోనికి వెళతాం. అందుకే దేవుడు ఏం చేశాడని అంటే మానవుడిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడని అంటే తన ప్రేమతో పిల్లారా తన ప్రేమతో మనల్ని గెలవాలని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. దేవుడికి స్తోత్రం. తన ప్రేమతో ఏమిటా ప్రేమ అంటే మరణించినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు అనమాట. ఎందుకు మరణించాడని అంటే పిల్లారా ఒక మరి చూడండి, జంతువుని బలిపశువుని తీసుకొచ్చి బలిపశువుని వధించడం ద్వారా మరణం యొక్క పాపం యొక్క వేళ చెల్లించబడుతూ వచ్చిందనమాట. అయితే పిల్లారా ఆ వేళ పూర్తిగా మనిషిని మార్చలేకపోయింది. అందుకే దేవుడే మన కొరకు పిల్లారా వెల చెల్లించడానికి వచ్చాడు. ఏ విధంగా? తన రక్తమును తన ప్రాణాన్ని క్రయధనంగా ఇచ్చాడనమాట. దేవుడికి స్తోత్రం. తన ప్రాణాన్ని క్రయధనంగా మార్చి పిల్లారు ఇచ్చాడన్నమాట. అంటే పాపము యొక్క జీతం మరణం అయితే ఆ మరణం నుంచి మనం విమోచించబడాలి అని అంటే పిల్లారా ఆయన రక్తాన్ని ఆయన ప్రాణాన్ని దానంగా ఇచ్చి మనకు బదులుగా ఆయన మరణించి మనలను విమోచించాడనమాట. దేవుడి యొక్క ప్రణాళిక ఇది ప్రియులారా, దేవుడి యొక్క ప్రణాళిక. అందుకే పిల్లారా సాతానుని అప్పుడు అంతమొందించలేదు. ఇప్పుడు పిల్లారా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సాతానుని దేవుడు పిల్లారా చితకు తుప్పేస్తాడని తప్పుగా తుక్కున్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అయితే పిల్లారా సాతానుడి తలను చితక త్రొక్కడం ఎవరి వల్ల అవుతుంది? సాతానుడి యొక్క తలను చితక త్రొక్కడం ఎవరి వల్ల అవుతుంది? చూడండి, మరి మనం రోమీలకు రాసిన పత్రిక 16:20 చూసినట్లయితే రోమా పత్రిక 16:20 చూసినట్లయితే సమాధానకర్త అయిన కర్తవగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. దేవుడికి స్తోత్రం. సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించు అని చెప్పేసి అంటే ఇప్పుడు సాతానుని పిల్లారా చితక త్రొక్కవలసింది ఎవరు మనిషి అంటే మనమే. హల్లెలూయా. సాతానుని దేవుడు కాదండి చితక త్రొక్కడం. దేవుడు ఆల్రెడీ శిలువలో చితక త్రొక్కేశాడు. అందుకే వాడికి రూపము లేదు, కపాలంతో వస్తాడు. భయంకరమైనటువంటి ఆకృతితో మనల్ని భయపెట్టడానికి వస్తాడనమాట. సో కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వాని యొక్క పిల్లారా ఆలోచనలు తలంపులు మన మీద పనిచేస్తున్నాయి, వారి యొక్క ఉద్దేశాలు మన మీద పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే సాతానుడి యొక్క తంత్రములను మనం ఎరిగిన వారంగా కావాలి. బలపడాలి మనం.
సాతానుడి యొక్క ఉద్దేశాలు ఏమిటో తెలుసుకొని అవి ఏం చేయాలి తెలుసా? సాతానుడి మాట ఇక ముందు ఆలకించకుండా, సాతానుడి యొక్క ఉద్దేశాలని నెరవేర్చకుండా, సాతానుడి యొక్క విలారా మరి ఆ తలంపులు ఏవైతే మన హృదయంలో పెడుతున్నాడో అవి నెరవేర్చకుండా మనము జీవించాలి. అందుకు దేవుడు తెరిచిన మార్గం ఏంటంటే యేసుక్రీస్తు వారు మన కోసం మరణించారు. అది మనకు బాగా తెలిసినటువంటి విషయమే. దేవుడికి స్తోత్రం. అది మనకు బాగా తెలిసినటువంటి విషయమే. అయితే పిల్లారా, సాతానుడు పిల్లారా ఎక్కడ బలహీనుడవుతాడంటే, మనము సాతానుడి యొక్క మాట వినకుండా ఉండినప్పుడు సాతానుడు మన దగ్గర బలహీనుడవుతాడు. హల్లెలూయా. సాతానుడు మరి మాట మనం వినకుండా ఉండినప్పుడే వాడు బలహీనుడవుతాడు. మనము వాడి మాట వింటున్నంత వరకు వాడి బలం మన మీద పనిచేస్తుంది. ఈ రోజు దేవుడు పిల్లార ఆ బలమును ఏ రూపంలో ఇచ్చాడంటే పరిశుద్ధాత్మ రూపంలో ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ రూపంలో ఆ బలమును ఇచ్చాడు. అందుకే పిల్లార అపోస్తల కార్యం 1:8 అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. ఆ శక్తిని ధరించుకోవాలి. ఆ శక్తిని ధరించుకొని అంటే ఆత్మ నింపుదల కలిగి పిల్లారా ఆ శక్తిని ధరించుకుంటే పిల్లారా సాతానుని ఎదిరిస్తాం అన్నమాట. ఎదిరించడం అంటే వాడి మాట వినకుండా ఉండడం, వారి యొక్క తలంపులు నెరవేర్చకుండా ఉండడం, వారి యొక్క ఉద్దేశాలను నెరవేర్చకుండా ఉండడం. అప్పుడే పిల్లారా మనం ఏం చేస్తున్నాం అంటే మన కాళ్ళ క్రింద సాతానుడి యొక్క తలను చితుక త్రొక్కేటటువంటి వారంగా ఉంటున్నాం అన్నమాట. దేవుడికి స్తోత్రం. కనుక పిల్లారా క్రైస్తవ్యం దగ్గరికి వచ్చేసాం, యేసుప్రభు నమ్మేసుకున్నాం, చంకలో బైబిల్ పెట్టుకుని ఆదివారం వెళ్ళిపోతున్నాం, శుక్రవారం వెళ్ళిపోతున్నాం అంటే కాదు. పిల్లారా మన నిత్య జీవితంలో ప్రతి దినము మన జీవితంలో పిల్లారా దేవుడితో కలిసి ఉండాలి, దేవుడితో నడవాలి, దేవుడి వాక్యం మనలో ఉండాలి, దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకి కావాలి, ప్రార్థన జీవితం కావాలి. ఎందుకంటే సాతానుడు పిల్లారా ప్రతి విషయంలోనూ మన జీవితంలో పిల్లారా పొంచి ఉంటున్నాడు. ప్రతి విషయంలోనూ మన జీవితంలోకి ఎంటర్ అవుతున్నాడు. ప్రతి విషయంలో మనతో మాట్లాడుతున్నాడు. అయితే పిల్లారా ఇది సాతానుడా దేవుడా అనేటటువంటిది మనం గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు పిల్లారా సాతానుని మనము ఎదిరించగలము. పిల్లారా అపవాదిని ఎదిరించిడి వాడు మీ యొద్ద నుండి పారిపోవని చెప్పి వాక్యం చెప్తుంది. కనుక అపవాదిని ఎప్పుడు ఎదిరిస్తామంటే పిల్లారా నీకు మనోనిబ్బరం కావాలి. పిల్లారా మన మనోనిబ్బరం మన నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి అపవాదిని ఎదిరించాలి. ఇప్పుడు సాతానుడు సంబంధమైనటువంటి కార్యాలు, లేకపోతే చీకటి కార్యాలు, లేకపోతే అబద్ధము, మోసము, ఇలాంటివి ఏవైతే సాతానుడు సంబంధమైనటువంటి కార్యాలు ఉన్నాయో అవి మనలో దాగి ఉన్నాయి. ఎంత నమ్ముకున్నా, ఎంత దేవుడి దగ్గరకు వచ్చినా, ఎంతగా దేవుడి వాక్యాలు వినినా, ఎంతగా ప్రార్థన చేసినా సరే మనలో ఆ కార్యాలు ఉన్నాయి. అందుకే ఇంకా సాతానుడు మనల్ని పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆ పరిపాలన అంతమైపోవాలి అని అంటే, యేసుక్రీస్తు యొక్క పరిపాలన మన మీదకి రావాలి అని అంటే, సాతానుడు చిరుగు దొక్కబడాలి అని అంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. చూడండి పిల్లారా, దేవుడు ఆరోహణం అవుతూ ఒక మాట చెప్పాడు కదండి, మీరు యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళక మీరు యెరూషలేమునే కనిపెట్టండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. దేవుడికి స్తోత్రం. అంటే ఆ శక్తితో మనం అందరం నింపబడాలి అన్నమాట. నింపబడినప్పుడే పిల్లారా మనము సాతానుని ఎదిరించగలుగుతాం. సాతానుని ఎదిరించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అయితే నీకు నాకు అది సామాన్యమే, దేవుడికి మాత్రము అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉండాలి. ఎప్పుడు కూడా నీ ప్రార్థనా జీవితంలో సడన్ ప్రార్థన అనేసరికి అవసరతలు, అక్కర్లు, అది పోంచి ఇది పోంచి అని చెప్పి అడుగుతుంటాం. కానీ దేవుడిని అడగవలసినది ఏమిటి అంటే ప్రాముఖ్యంగా దేవుని సన్నిధి మనతో కూడా ఉండేటట్లు మనం అడగాలి. పిల్లారా అడగవలసింది అడగకూడని వాటిని పిల్లారా ఇవన్నీ మీకు కావాలని మీ పనులకు తండ్రికి తెలియదు. మరి అట్లాంటప్పుడు పిల్లారు దేని గురించి అడుగుతున్నాము? దేవుడు ఇస్తాడు అంటుంటే అట్లే తిరిగి అడుగుతున్నాం. పిల్లారా మనకు కావాల్సింది ఏంటంటే మనకి నడిపింపు కావాలి. ఎవరు నడిపింపు అంటే సాతానుడు నడిపింపు కాదు, దేవుని యొక్క నడిపింపు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మనల్ని నడిపించినప్పుడు సాతానుడిని తప్పకుండా మనము జయిస్తాము. జయ జీవితం మనకు వస్తుంది అన్నమాట. దేవుడి స్తోత్రం. అటువంటి జయ జీవితం కావాలి అంటే మనం ఏం చేయాలని అంటే పిల్లారా మనము కూడాను పిల్లారా ఇప్పుడు ఆది అపోస్తలులు ఉన్నారు, వాళ్ళందరూ మార్పు చెందారు. తర్వాత అనేక మంది భక్తులు వచ్చారు, వాళ్ళందరూ మార్పు చెందారు, హతసాక్షులు అయిపోయారు. ప్రియులారా ఏ శక్తితో అంటే పరిశుద్ధాత్మ శక్తితో. దేవుడికి స్తోత్రం. ఈ రోజు నువ్వు కూడాను పిల్లారా ఈ పేటలో ఉంటున్నావు, లేకపోతే ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావో పిల్లారా అదంతా ప్రక్కన పెట్టి పిల్లారా నీ జీవితంలో నువ్వేం చేస్తావు, ఎలా ఉంటావు, ఏ విధంగా ఉండగలుగుతావు అంటే పిల్లారా
దేవుని శక్తితో నింపబడి ఉండాలి. దేవుని శక్తితో నింపబడి ఉండాలి. ఆ శక్తి లేకుండా నువ్వేమీ చెయ్యలేవు. అనుకోవచ్చు, నేను సాతానుడు ఎదిరించేస్తాడు, కానీ నీకు ఆ శక్తి లేదు నీలోకి. అందుకే దేవుడు నిన్ను ప్రేమించి పిల్లారా నిరంతరము సదాకాలం నీతో ఉన్నట్టు కొరకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు అనమాట. దేవుడికి స్తోత్రం. మరి పిల్లారా, మరి లెంట్ సీజన్ ఉపవాస ప్రార్థనలు మరి శుభ శుక్రవారం దాటేసింది. తర్వాత మరి శుభ శుక్రవారం దాటేసి మరి పిల్లారా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినటువంటి దినము ఈస్టర్ పండుగ కూడా అయిపోయింది, పునరుద్ధానపు పండుగ అయిపోయింది. ఇప్పుడు పిల్లారా ఇంకో వారానికి వచ్చాము. ఏంటంటే ఈ వారము పునరుద్ధానుడైనటువంటి దేవుడు పిల్లారా మేఘారుడు, అంటే ఇది 50వ దినం 40 రోజుల తర్వాత పిల్లారా ఆయన ఆరోహణం అయిపోయినటువంటి విషయం అన్నమాట. ఆరోహణం అయిపోతూ ఈ విషయాలు చెప్పాడు పరిశుద్ధాత్మల గురించి. ఆ పరిశుద్ధాత్మను నువ్వు పొంది ఉంటే సాతానుడిని జయించగలుగుతావు. అప్పుడు పిల్లారా నీ మీద పాపము ఇక ఏలుబడి ఉండదు. పాపమును పిల్లలు జయించినటువంటి వ్యక్తిగా అవుతావు. నువ్వు పాపాన్ని జయిస్తే పిల్లలు ఒక సీక్రెట్ చెప్తున్నాను, నీలోనే పాపం ఉండి నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేస్తే ఎవరు రక్షణ పొందుతారు? అందుకే మొదట నువ్వు విడుదల పొందితే, నువ్వు పాపము నుంచి విడుదల పొందితే, సాతానుడిపై విషయం పొందితే, అప్పుడు నువ్వేం ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రార్థన వల్ల నీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఈ ఉదయ కాలం నందు దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, కృపను బట్టి ఒకటి మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే, ఇలారా నన్ను నింపు ప్రభ, నన్ను కడుగు. ఒకవేళ మనలో ఇంకా పాపం దాగి ఉందనుకోండి, ఇంకా మన కన్నులు పాపాన్ని వెతుకుతున్నాయి, ఇంకా మన హృదయ తలుపులు పాపం ఏలుబడి చేస్తుంది, అపవాది యొక్క తలుపులు మనలో పనిచేస్తున్నాయి అనుకోండి, మొదట మనం కడుక్కోవాలి. అప్పుడే పిల్లారా పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడతాం. కడుగబడకుండా నన్ను నింపే ప్రభావం అంటే ఆయన నింపేటటువంటిది లేదనమాట. ఈ ఉదయ కాలంలో పిల్లారా మనల్ని మనం కడుక్కున్నప్పుడే పిల్లారా పరిశుద్ధాత్మ దేవుడి శక్తి చేత మనము నింపబడతాము. పిల్లారా నింపబడినప్పుడే సాతానుని ఎదిరిస్తాము. దేవుడి యొక్క ఉద్దేశము మన జీవితంలో నెరవేరుతుంది అన్నమాట. దేవుడి స్తోత్రం. దేవుడి యొక్క ఉద్దేశము మన జీవితంలో నెరవేరుతుంది. అప్పుడు పిల్లారా యేసుక్రీస్తుని బట్టి దేవుడు అంటున్నాడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. పిల్లారా ఈ రోజు నీ యందు కూడా దేవుడు ఆనందించేటటువంటి ఒక మంచి గడియ వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఆ గడియ పిల్లారా నువ్వు సద్వినియోగం చేసుకోవాలని అంటే దేవుని శక్తిని పొందు. పిల్లారా పాపమును ఎదిరించు, శాతాన్ని ఎదిరించు, దేవుడికి మహిమ కలిగేటటువంటి విధంగా ఈ జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. దేవుడికి స్తోత్రం. మరి పిల్లారా మనమందరం కూడాను మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుందాం. పిల్లారా దేవుని శక్తితో నింపబడటం కొరకు అడుగుదాము. దేవా నాకు నీ శక్తి కావాలి, దేవా నాకు నీ బలం కావాలి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి. ఒకవేళ నీ కన్నులు పిల్లారా పాపమును వెతుకుతున్నట్లయితే ఆ కన్నుల కొరకు ప్రార్థన చేసుకో. నీ పాదములు పాపము దగ్గరికి పరిగెడుతున్నట్లయితే ఆ పాదముల కొరకు ప్రార్థన చేసుకో. లేకపోతే నీ హృదయ తలంపులు పాపము నీ హృదయంలో అట్టి పెట్టుకుంటే ఆ హృదయంలో వచ్చే పాపము పోగునట్లు పిల్లారా దేవుని వాక్యము చేత నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. పిల్లారా నీ నోటి మాట కాచుకోలేకపోతున్నావా? నోటి దురుసుతనము చేత పిల్లారా విపరీతంగా మాట్లాడుతున్నావేమో. పిల్లారా ఆ నోటిని కాచుకో. నీ నోటి మాటను బట్టి నీతిమంతుడు అని, నోటి మాటను బట్టి అపరాధమని తీర్పు తీర్చబడుతున్నావు. పిల్లారా నీ కన్నును చూసుకో. పిల్లారా కన్ను చూడకూడదని చూసి పిల్లారా ఏ పాపంలో పడిపోతున్నావో, పిల్లారా నీ యొక్క చెవులు వినకూడనే దాన్ని వింటూ పాపంలో పడిపోతున్నామేమో. ఇలాగ ప్రతి ఒక్క దాన్ని కూడా మనం కడుక్కొని మనం శుద్ధి చేసుకొని పిల్లారా దేవుడికి మహిమకరంగా ఉందాం. పిల్లారా మనం చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి, పిల్లారా మన ప్రార్థన ధూపం వలె దేవుడి దగ్గరికి చేరాలి. పిల్లారా అటువంటి ప్రార్థన కావాలి. పిల్లారా అటువంటి ధూపము మనము వేయగలగాలి. అటువంటి ప్రార్థనా ధూపము పిల్లారా మన జీవితంలో ఉండాలి. యేసుక్రీస్తు వారు ఒకవేళ రెండవ రాకడ సమీపమైతే ఆయన వచ్చినట్లయితే ఎత్తబడేటటువంటి గుంపులో ఉండగలుగుతామా? అనబడేటటువంటి కూడా మనము ఆలోచించాలి. ఎవరు మట్టుకు వాళ్ళు పిల్లారా ప్రార్థన చేసుకుందాం. పిల్లారా తలల వంచి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని పిల్లారా మీ జీవితాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి పాపమును ఎదిరించగలిగే శక్తివంతులుగా మీరు ఉంటున్నారా?
పిల్లారా మీ తలంపులకు వచ్చేటటువంటి పాపములు ఎదిరించగలిగే శక్తివంతులుగా ఉండగలుగుతున్నారా? మీ కంటతో చేసేటటువంటి పాపము విషయంలో మీరు ఎదిరించగలిగేటటువంటి పిల్లారా శక్తివంతులుగా ఉంటున్నారా? మీ నోటి మాటను కంట్రోల్ చేసుకోగలిగేటటువంటి శక్తివంతులుగా ఉండగలుగుతున్నారా? పిల్లారా ఇలాగా లేనప్పుడు పిల్లారా మీ జీవితం ఏమైపోతుందని అంటే పాపానికి మళ్ళా మనం వెళ్ళిపోతున్నాం. పాపపు పిల్లారు కోరల్లో చిక్కుపోతున్నాం. పాపపు బానిసలుగా మిగిలిపోతున్నాం. పాపం చే ప్రతి వాడు పాపమునకు దోషుడని వాక్యం చెప్తుంది. కనుక అటువంటి దాసత్వంలో నుంచి బానిసత్వంలో నుంచి విడిపించడానికి యేసు తన రక్తము కార్చాడు. ఆ రక్తము చేత ఏ రోజు నువ్వు కడుగబడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడు. ఆయన శక్తి చేత నింపబడి సాతానుడి యొక్క కబంధ హస్తాల నుంచి బయటికి రా. పిల్లారా నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు. కానీ ఆ ప్రయాసము ఏ మాత్రం కూడా ప్రయోజనం కావటం లేదు. కారణం నువ్వే బానిసగా ఉన్నావు. నీలోనే బానిసత్వపు జీవితం ఉంది. అటువంటి బానిసత్వపు జీవితంలో నుంచి దేవుడు నేను విమోచించాలని, దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని, దేవుడు అద్భుతాలు నీ ద్వారా జరిగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రోజు నీకు ఇష్టమైతే పిల్లారా ఆ కార్యాలన్నీ నీ జీవితంలో జరుగుతాయి. పరిశుద్ధుడైన మా యేసు ప్రభువా మీకు స్తోత్రాలు 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 స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నటువంటి వాడివి. నీకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. సమస్తమును సాధ్యపరచగలుగుతున్నటువంటి దేవా, ఆదిలో ఆదాము చేస్తున్నటువంటి నాయన పాపము ఈనాటికి ప్రతి ఒక్క మనిషిని వెంటాడుతూనే ఉంది ప్రభా. అలాగ వెంటాడుతున్నటువంటి మనిషిలో ప్రియులార పాపము చెడు ప్రియులార బానిసని చేసి మరణానికి గురి చేస్తుంది. ఆ మరణం మమ్మల్ని ఏర్పడి చేస్తుంది. ఆ మరణం మమ్మల్ని తరుముతోంది. ఆ మరణము బట్టి భీతి చెందుతున్నాం. ఆ మరణం బట్టి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు ప్రభా. అయితే నువ్వు వచ్చా ప్రభా ఆ మరణమును మా చిత్తులను తీసివేయటానికి. ఆ మరణమును నాయనా తండ్రి ప్రభా నాయన మరణమునకు ఉన్నటువంటి అధికారము ధర్మశాస్త్రం అని ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మరణపు ముళ్ళని విడిచిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ ఉదయ కాలం ముందు నాయన ఇదిగో తండ్రి ప్రభా ఈనాడు సాతానుని అపవాదిని లయపరిచి ఉండేవాడివి, నాశనం చేసి ఉండేవాడివి. కానీ వాటితో పాటు మేము కూడా ఆ నరకంలో వెళ్ళిపోతామని నువ్వు దీర్ఘశాంతము గలవాడివై ప్రభా మా అందరినీ కూడాను విమోచించి విడుదల కలుగజేసి ప్రభా గొప్ప రక్షణ ఇచ్చావు నాయనా తండ్రి. సాతానుడి మీద గొప్ప జయ జీవితం ఇచ్చావు. సాతానుడి అధికారంలోంచి బయటకు రావడానికి సహాయం చేశావు తండ్రి ప్రభా. నువ్వు ఇచ్చిన కృపను బట్టి, నువ్వు చేస్తున్న ఈ మహత్ కార్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ప్రభా ఇంకా ఎవరైతే ఇంకా సాతానుడి యొక్క బంధకారులు పాపపు బానిసత్వంలో ఉన్నారో నువ్వు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో అపవాది యొక్క ప్రతి బంధకములో నుంచి విడుదల పొందుదురు గాక. నీ జయగల హస్తాలకు అప్పగిస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరు విడుదల పొందిన వారే నీ కార్యాలు చేసేటటువంటి శక్తివంతులుగా, నీ కార్యాలను నాయన జరిగించే వారిగా ప్రతి ఒక్కరిని నీ ఆత్మచేత నింపి ఆశీర్వదించి మహిమ పొందమని మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను నాయన తండ్రి. మీ చేతులకు అప్పగిస్తూ ఈ లాక్డౌన్ కారణం చేత ఆలయాల్లో కలుసుకోలేకపోతున్నాం తండ్రి ప్రభా. ఈ లాక్డౌన్ కారణం చేత నీ కార్యాలు ఆగిపోతున్నాయి తండ్రి ప్రభా. ఒకవేళ మా నిర్లక్ష్యమే ఇది ఎందుకు కారణమేమో తండ్రి ప్రభా. అయ్యా అన్ని పరిస్థితులకి జవాబు నీవే కనుక ఈ ఉదయ కాలం ముందు మరొకసారి నీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటున్నాను స్వామి. మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ కార్యాల ద్వారా మీరే మహిమ పొందండి. ఈ ఆరాధన ద్వారా మీ నామమునకి మహిమ చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నాయన ప్రత్యేకంగా కరోనా వైరస్ తో ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు తండ్రి ప్రభా. నాయన ముఖ్యంగా వ్యాధిగ్రస్తులై కరోనా వైరస్ బారిన పడినటువంటి వాళ్ళు ఎంతో మంది తండ్రి ప్రభా సతమతమైపోతున్నారు. మా దేశానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. మా పట్టణానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. మా రాష్ట్రానికి ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ఇటలీ, స్పెయిన్, అమెరికా వంటి గొప్ప గొప్ప దేశాలు మరణాయన అగ్ర రాజ్యాలు అనబడేటటువంటి వాటి తల్లడిల్లిపోతున్నారు ప్రభా. అయినా రోజుకి వేల సంఖ్యలో మరణాలు జరుగుతున్నాయి తండ్రి. మరణ మృదంగా జరుగుతుంది ప్రభా. నాయనా తండ్రి ప్రభా ప్రతి దేశాన్ని రక్షించండి. ప్రతి దేశంలో ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ మహమ్మారిని నాయనా
దూరపరచండి ప్రభా. మీకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. దూరపరిచి నైనా ప్రపంచ శాంతిని, నైనా ప్రపంచం అందరికి శాంతిని అనుగ్రహించి మీరు మహిమ పొందండి నైనా. ఇదిగో తండ్రి ప్రభా, వైద్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల్ని, బిడ్డల్ని నైనా సమస్తాన్ని విడిచిపెట్టి హాస్పిటల్ కి, రోగులకి అంకితమైనటువంటి వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారి కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో రాత్రనక పగలనక బహారా కాస్తున్నటువంటి పోలీసు సిబ్బందిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాడు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆరోగ్యం, బలము, శక్తిని దాయించండి. మరి నాయన పారిశుద్ధ కార్మికుల కొరకు ప్రార్థన చేస్తున్నా. మరి నాయన తండ్రి ప్రభా, ఎక్కడ ఏముందో, ఎక్కడ దేనిని బట్టి ఏది వచ్చి మా మీద పడుతుందనే భయం లేకుండా నైనా సాక్రిఫైసింగ్ చేస్తూ నైనా తండ్రి ప్రభా, నైనా మరి ఎన్నో కార్యక్రమాలలో వాళ్ళు ఉంటుండగా మరి నాయనా తండ్రి ప్రభా, వీరందరినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాడు. వీరందరూ తమ తమ జీవితాలను సాక్రిఫైస్ చేస్తూ నైనా కరోనా వైరస్ తో పోరాడుతుండగా ఈ పోరాటంలో అంతిమ విజయం యేసయ్యా నీదే, నీ విజయమే మీ ప్రజలకు వీళ్ళందరికీ అనుగ్రహించి మాకందరికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని మీ దయగల హస్తానికి మమ్మల్ని అందరినీ కూడా అప్పగిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలిగిన గాక. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసు స్వామి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సావాసము, కాపుదల భద్రత ఇప్పుడు వచ్చిన మనకు ధర్మంలో ఆలిపోయినటువంటి వారికి సార్వత్రిక సంఘములకు ఈ యొక్క మీడియా ద్వారా ఎంతమంది అయితే నీ మాట వింటున్నారో వారికి మరి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క కృపా కాపుదల భద్రత ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలము తోడైంది నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.